హలో టకూస్. లాస్ట్ చాప్టర్స్లో హాషవాల్ట్ ఉరియు గాయాలు మొత్తం తీసుకుని చనిపోతాడు. ఇంకా ఇచిగో పవర్స్ అన్ని పోతాయి. తన బ్లేడ్ టెన్సాజాన్గిట్సు బ్రేక్ అవుతుంది. ఈ సమయంలో సోకాషిమా ఇంకా గింజో వచ్చి ఇచిగో పవర్స్ ని రీస్టోర్ చేసి తన బ్లేడ్ ను కూడా ముందెలాగుందో అలాగ మార్చి ఇస్తారు. ఇచిగో ఇంకా రెంజి యోహోవా దగ్గరికి బయలుదేరతారు. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. యోహోవా ఆ గేట్లో నుంచి సోల్ సొసైటీలోకి వస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను నిన్ను సోల్ సొసైటీలో మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తా అని యోహోవా అంటాడు. అప్పుడే ఐజన్ పతాషినో సోల్ సొసైటీ అంటే వెల్కమ్ టు మై సోల్ సొసైటీ అని తన చైర్లో కూర్చుని అంటాడు. యోహోవా దాన్ని చూసి నవ్వుతాడు. బ్లీచ్ చాప్టర్ 682 టూ సైడెడ్ వరల్డ్ అండ్ ఉరియు తను వార్వెల్డ్ పైకి వెళ్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఉరియుని ఎవరో అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరున్నారు అని ఉరియు ఆ అటాక్ ని డాచ్ చేస్తాడు. తీసుకో అని పైనుంచి వినపడుతుంది. పైన చూస్తే ఉరియు వాళ్ళ ఫాదర్ రుయికెన్ ఇంకా ఇచుకో వాళ్ళ ఫాదర్ ఇషిన్ ఉంటారు. రుయికెన్ ఇంకా కురసోకి వాళ్ళ ఫాదర్ మీరేం చేస్తున్నారు ఇక్కడ అని ఉరియు అడుగుతాడు. నేను ఆ యారో హెడ్ ని తీసుకొద్దామని వచ్చా, తీసుకుని వెళ్ళు అని రుయికెన్ చెప్తాడు. ఏంటిది అని ఉరియు అడుగుతాడు. ఏ క్వీన్స్ అయితే ఆష్ఫాలల్లో ఫాల్ అవుతారో వాళ్ళ హార్ట్ లో ఒక చిన్ని క్లాట్ ఆఫ్ ప్యూర్ సిల్వర్ తో చనిపోతారు. ఈ యారో హెడ్ ఆ సిల్వర్ తోనే ఫోర్జ్ అయింది. అవును, నువ్వు దీన్ని యూజ్ చెయ్యాలి అని రుయికెన్ చెప్తాడు. ఉరియు ఆ యారో హెడ్ ని తీసుకువెళ్తాడు. ఇచిగో ఇంకా రెంజి ఆ గేట్ లో నుంచి వెళ్తూ ఉంటారు. ఇచిగో అలసి కింద పడతాడు. నువ్వు బానే ఉన్నావు ఇచిగో? యా, నేను బానే ఉన్నా అని ఇచిగో పైకి లేస్తూ ఉంటాడు. అయితే లెగు అని రెంజి దగ్గరికి వచ్చి అంటాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు దీని గురించి అని ఇచిగో అడుగుతాడు. నేనేమనుకుంటున్నానా? నువ్వు చాలా బ్యాడ్ గా ఉండయ్యావు, నేను బ్లేమ్ చేయను. కానీ నువ్వు రూక్యాతోనూ ఒరహిమతోనూ వెనకే ఉండాల్సింది అని ఇచిగో అంటాడు. అప్పుడే రెంజి కోపం వచ్చి ఇచిగో తల మీద హెడ్ బట్ ఇచ్చి ఒక పని చేస్తాడు. అప్పుడు ఇచిగో ఇంకా నన్ను ఎన్నిసార్లు కొడదాం అనుకుంటున్నావు అని ఇచిగో అంటాడు. వినిచిగో, నేను దీన్ని ఒకసారే చెప్తా, ఎందుకంటే దీన్ని నువ్వే వినాలి. నాకు గుర్తున్నంత వరకు అట్లీస్ట్ డెకేడ్స్ అయి ఉంటుంది. రుక్యా ఇంకా నేను ఒక డిస్టెన్స్ ద్వారా సెపరేట్ అయ్యాం. మేమిద్దరం కలిసి ఉన్నది కూడా గుర్తు లేకుండా పోయింది. కానీ నువ్వే మా ఇద్దరిని కలిపావు. అప్పుడే డిసైడ్ అయ్యా, నువ్వెప్పుడైతే నేనేమీ చేయలే అని అనుకుంటావో అప్పటి నుంచి నేను నిన్ను తీసుకువెళ్తా, క్యారీ చేస్తా. ఇంకా అవసరమైతే ఇప్పటివరకు నేను అదే చేశా, ఇప్పటి నుంచి కూడా నేను అదే చేస్తూ ఉంటా. నువ్వు చనిపోయే వరకు ఇప్పటి నువ్వు నాకు చెప్పుకు, నేను వెనకే ఉండాల్సింది అని. ఎందుకంటే ఈ స్టోరీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు అని రెంజి అంటాడు. ఇచిగో దానికి కొద్దిగా ఆనందంగా ఫీల్ అవుతాడు. సోల్ సొసైటీలో ఒక పెద్ద బ్లాక్ కలర్ బ్లాస్ట్ ఏర్పడుతుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు కిందకి వస్తావని. నువ్వు మొత్తం పైన సెటిల్ చేస్తావు అనుకున్నా. బహుశా ఇచిగో కురసాకి చాలా ట్రబులే పెట్టాడు నీకు, నేను అనుకున్న దానికన్నా అని ఐజన్ అంటాడు. నీ ట్రబుల్స్ నా మీద రొద్దుకు, ఇక్కడ ఇచిగో ద్వారా డిఫెక్ట్ అయింది నువ్వే, నేను కాదు అని యోహోవా చెప్తాడు. అట్ ఎనీ రేట్ ఈ చైర్ ని డిస్ట్రాయ్ చేసినందుకు చాలా థ్యాంక్స్, కానీ నేను నీ దారికి అడ్డొస్తా అని ఐజన్ అంటాడు. నువ్వు నాతో ఫైట్ చేస్తావా సోల్ సొసైటీ కోసం? దానివల్ల నీకేంటి లాభం అని యోహోవా ఐజన్ అడుగుతాడు. ఇది బెనిఫిట్ కోసం కాదు, నా పర్పస్ లో ఒకటే. నన్ను ఎవరైతే కంట్రోల్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ క్రష్ చేయడమే అని ఐజన్ అంటాడు. అప్పుడే ఇచుకో ఇంకా రెంజి యోహోవా వెనక నుంచి అటాక్ చేద్దాం అనుకుంటారు. కానీ యోహోవాని అటాక్ చేయలేకపోతారు. ఇచిగో రెంజి మీరు నేను అనుకున్న దానికన్నా చాలా తొందరగానే వచ్చారు. అఫ్ కోర్స్ మన ఇద్దరం ఇక్కడ కలుస్తామని నాకు తెలుసు, కానీ ఆ స్వాడ్ మళ్ళీ రీస్టోర్ అవుతుందని అనుకోలేదు. ఎలా అయితేనే ఇది మళ్ళీ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఇచిగో ఏదో ఫీల్ అవుతాడు. నేను అనుకున్నా నీ బ్లేడ్ ని క్లియర్ గానే విరగొట్టా. ఇచిగో నీకు చాలా అదృష్టం కలిసి వచ్చింది అని యోహోవా ఇచిగో బ్లేడ్ ని మళ్ళీ బ్రేక్ చేయబోతాడు. యోహోవా బ్లాక్ ఎనర్జీ ప్రపంచాలని కమ్ముతూ ఉంటుంది. బ్లీచ్ చాప్టర్ 683 డార్క్ సైడ్ ఆఫ్ టూ వరల్డ్ ఎండ్స్. ఆ బ్లాక్ ఎనర్జీ మొత్తం సోల్ సొసైటీ మొత్తం కారుతూ ఉంటుంది. ఇచిగో చాలా దెబ్బలతో ఉంటాడు. యోహోవా, ఇచిగో చాలా కష్టం మీద ఉన్నట్టున్నావు, నేను అది చూడలేకపోతున్నా. నువ్వెందుకు ఈ దెబ్బలు హీల్ చేసుకోలేదు ఒరహిమతో? బహుశా ఆమె బాగా గాయపడిందా, లేక హీలింగ్ వల్ల టైం వేస్ట్ అవుతుందనా? నువ్వు ఇప్పుడు అది ఎంత ఆలోచించినా ఫులిష్ గానే ఉంటుంది. నువ్వెప్పుడు వచ్చినా నువ్వు ఏమీ చేంజ్ చేయలేవు అని యోహోవా అంటున్నప్పుడే రెంజి వచ్చి యోహోవాని అటాక్ చేస్తాడు. నువ్వు కూడా అంతే రెంజి అని యోహోవా అంటాడు. అప్పుడే రెంజి బాంకై షియో జాబిమరు అని తన బాంక్ ని రిలీజ్ చేసి యోహోవా మీదకి వస్తాడు.
కానీ యోహోవా రెంజీ చేతిని కట్ చేస్తాడు. చా అని రెంజీ అనుకుంటాడు. నీకింకా అర్థం కాలేదా? నీ బాంకాయ్ నా ముందు దేనికి పనికిరాదు. ఎందుకంటే నీ బాంకాయని నేను ఫ్యూచర్ లో మొత్తాన్ని క్రష్ చేస్తా. అయినా గాని మీరు నన్ను ఫేస్ చేయడానికి వస్తే నా చేతులతో మిమ్మల్ని అంతం చేస్తా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా అని యోహోవా అటాక్ చేస్తాడు. అప్పుడే యోహోవా ఎదురుగా ఐజన్ వచ్చి ఫైట్ చేస్తాడు. ఐజన్, నువ్వు అడ్డొస్తున్నావా రెంజీ ఆ బ్రెయిన్ డిఫెండ్ చేయడానికి? చాలా కొత్తగా ఉంది. నువ్వు నీ ఎనిమీ ఫోర్సెస్ తోనే కలిసేవంటే ఇదే అనుకుంటా వీక్లింగ్స్ యొక్క హ్యాబిట్. అప్పుడు ఐజన్ హడో 99 కోర్యూ 10 మినిట్స్ అని తన అటాక్ ని రిలీజ్ చేస్తాడు. అది ఒక పర్పుల్ కలర్ డ్రాగన్ కింద మారి ఆ రైట్సుతో యోహోవాని వాళ్ళున్న బ్యాటిల్ ఏరియా మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. ఐజన్ తనున్న చోట నుంచి యోహోవా వైపుకు వస్తాడు. యోహోవా, ఐజన్, నేను నిన్న ఒకటి అడగాలి. నువ్వు నోటీస్ చేసావా? నీ క్యోకాసుగెట్సు ఆల్రెడీ బ్రేక్ అయింది అని యోహోవా చెప్తాడు. ఆ బ్లేడ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. దాన్ని ఐజన్ చూస్తాడు. యోహోవా వెంటనే అటాక్ చేస్తాడు. దానికి ఐజన్ దూరంగా వెళ్లి పడతాడు. అంత కష్టపడకు, నేను దాన్ని కూడా చూశాను అని వెనుక నుంచి వచ్చే ఇచుగో చేతిని కూడా కట్ చేస్తాడు. అయినా గాని ఇచుగో యోహోవాని అటాక్ చేస్తాడు. దానికి ఇచుగో బ్లేడ్ బ్రేక్ అవుతుంది. నువ్వు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు. నేను గర్వపడుతున్నా. నువ్వు ఈ సిచ్యువేషన్ ని వెంటనే అబ్జర్వ్ చేసి సోస్కే ఐజన్ తో ఫైట్ చేస్తున్నావు. అయినా గానీ క్యోకాసుగెట్సు నా పవర్ ని మ్యాచ్ చేయలేదు. రెంజీని నేను నా ఫస్ట్ బ్లోతోనే వెనక్కి పంపించా. నేను కట్ చేసిన చెయ్యి నీదిచ్చుకో, నేను మొత్తం చూడగలను అని ఇచుగో బ్లేడ్ ని బ్రేక్ చేస్తాడు. అంతా అయిపోయింది ఇచుగో అని యోహోవా తన చేత్తో ఇచుగోని అటాక్ చేస్తాడు. ఇచుగో తన నోట్లోంచి రక్తం కక్కుతూ ఉంటాడు. ఆ రక్తం యోహోవా మీద పడుతుంది. ఫేర్వెల్ ఇచుగో, నీ ఫైటింగ్ చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. దానికి కృతజ్ఞతగా నువ్వు ఈ సొసైటీతో కలిసి చనిపోవడానికి నేను అలౌ చేస్తున్నా అని యోహోవా అంటాడు. కానీ అప్పుడే ఒక మాట వస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో నువ్వు నన్ను ఇచుగో అనుకున్నావు కదా? కరెక్ట్ గా యోహోవా అటాక్ చేసిన ఇచుగో ఐజన్ కింద మారతాడు. యోహోవా వెనుక నుంచి ఒక బ్లేడ్ పొడుచుకొస్తుంది. కెట్సుకా టెన్షో అని ఇచుగో అటాక్ చేస్తాడు. ఇప్పుడేం జరుగుతుంది? ఇచుగో చేసిన అటాక్ యోహోవాకి ఎఫెక్ట్ అయిందా, లేక యోహోవా మళ్ళీ వస్తాడా? సోల్ సొసైటీ, హ్యూమన్ వరల్డ్, ఇంకా హ్యూకోముండో వీటి ఫ్యూచర్ ఏమవుతుంది? ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళంటి యానిమే ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి గాయస్. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయడం బట్టికి అస్సలు మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.